రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ఒక బాండిల్ తీసుకొని నెయ్యి యాడ్ చేసి ఇందులోకి రవ్వను యాడ్ చేసి కలబెట్టేసాను అనమాట. ఇలాగే యాలకల పొడి కూడా మధ్యలోనే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలబెట్టుకున్నాను. రవ్వ అనేది మనకి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవచ్చు, లేదా మీడియం టు సిమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని వేపుకోవచ్చు. హైలో పెట్టి మాత్రం వేపుకోకూడదు. అలా వేపుకుంటే మనకి రవ్వ అనేది పచ్చివాసన వస్తుంది. అంతా తయారు చేసినంత రోజు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట. లడ్డూలు అనేవి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి రవ్వని. అలా చల్లారిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని మనం ముందుగా కాగబెట్టుకునే పాలు ఉంటాయి కదండి, అవి గోరువెచ్చగా ఉండాలన్నమాట. మరీ చల్లారకూడదు, మరీ వెచ్చగా ఉండకూడదు. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ లడ్డూలాగా ఫామ్ అయ్యేలాగా వస్తుందో లేదా అని చెక్ చేసుకోవాలి. పాలు మరీ ఎక్కువైనా లడ్డూలా రాకపోతే మనకు లడ్డు అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి చూసుకుంటూ వేసుకుంటూ లడ్డు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా లడ్డు వస్తే మనకు రెడీ అయిపోయినట్టే. ఇన్ కేసు రాకపోతే లడ్డు చుట్టడానికి ఇంకొంచెం యాడ్ చేసేసుకొని ఇలాగ రవ్వ లడ్డు అయితే చేసుకోవాలి. సింపుల్గా రవ్వ లడ్డు అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.